సౌకర్యాలు కల్పిస్తాం అంటాడు. ఏం తిప్పి మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాదు. దేనికి దానికి కొంచెం అర్థం ఉండాలి కదా. అరే మతాలు పక్కన పెట్టు, మనిషిలాగా ఆలోచించిపోని, మనిషిలాగా ఆలోచించు. తబ్లీగా జమాత్ పైన అమెరికా, రష్యా, మీ సౌదీ దేశం కూడా నిషేధం విధించింది. ఎందుకు విధించింది? అటువంటి సంస్థకు మీరు ఎందుకు మీ అంత మారుతున్నారు? ఎందుకు నాకు అర్థం కాదు. ఏంటి ప్రాబ్లం ఏంటి? 2020లో ఎంతమంది కరోనా వచ్చినట్టు చేసిరు, అయినా కూడా ఎందుకు దాన్ని వంత వాడుకుంటూ ఉంటారు? నాకు అర్థం కాదు. ఏమయ్యా నాకు అర్థం కాదు. తబ్లీగ్ అంటే ఏంటి? తబ్లీగ్ అంటే ఏంటి? ప్రచారము. మీ మత ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వం డబ్బులు కావాలనా? తబ్లీగ్ అంటే ఏంటి? అర్థం ఏంటి? నువ్వు చెప్పు. మీ ముస్లింల తబ్లీగ్ అంటే ఏంటి? తబ్లీగ్ అంటేనే ప్రచారం కదా. ప్రచారానికి మీకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పించాలనా? మీ ఫంక్షన్ హాల్లో చేసుకోండి, స్టేడియం బుక్ చేసుకోండి, డబ్బులు కట్టి చేసుకోండి. ఏమయ్యా మరి బహిరంగ సభలు మేము రాజకీయ పార్టీలు కూడా చేసుకుంటాయి. చేసుకున్నప్పుడు ఏం చేస్తాయి? గ్రౌండ్ బుక్ చేసుకుంటాయి, డబ్బులు కడతాయి. ఆ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి పర్మిషన్లు తీసుకుంటాయి, వాళ్ళకి డబ్బులు కడతారు. డబ్బులు కట్టి మేము సభలు ఏర్పాటు చేసుకుంటారు. మరి మీకెందుకు గవర్నమెంట్ ఎందుకు ఇవ్వాలి వస్తువులు అవన్నీ? పవర్కు డబ్బులు ఇవ్వాలంట, వాటర్కు డబ్బులు ఇవ్వాలంట. అక్కడ స్టేజ్ పైన ఉండడానికి 45 లక్షలు ఇచ్చారు కదండి. క్లియర్గా ఉంది. అరే సమర్థించుకోవడానికి ఒక హద్దు ఉండాలా? దేనికైనా ఒక హద్దు అదుపు ఉంటుంది కదా. మరి అంటే హిందువులు అమాయకులు అని చెప్పేసి, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అమాయకులు అని చెప్పేసి మీరు అంతగా నమ్మించాలని చూస్తే అంత ఈజీగా లేదు. ఇప్పుడు మీ జమానా మారిపోయింది. మీరు చాలా రోజులు నమ్మారు. అరే సెక్యులరిజం అనే దాన్ని మేము పాటించాం, మీరు ఎప్పుడు పాటించలే. మీ జీవితంలో సెక్యులరిజం అనేది ఎప్పుడు పాటించలే. అరే నిజంగా నువ్వు సెక్యులర్ అయితే చెప్పు. మీ ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఒప్పుకుంటావా? మీ ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయితో తిరుగుతూ ఉంటే మీ వాళ్ళు తంతున్నారు పట్టుకొని, రోడ్డు పైన ఆపి మరి తంతున్నారు. నువ్వు ఒప్పుకుంటావా? తిరిగితే ఖచ్చితంగా నువ్వు తంతావా? నువ్వు వాళ్ళని తంతావా? వచ్చి వాళ్ళపైన కేసు పెట్టు. మరి అది తప్పని చెప్పేసి మాట్లాడు. అది తప్పని మాట్లాడు. ఒక ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళు తంతున్నారు, ఇండ్ల పైన దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అది తప్పని నువ్వు చెప్పు. అది నువ్వు తప్పని చెప్పు. అదే ముస్లిం అబ్బాయి చేసుకుంటే ముస్లిం అబ్బాయి మీరన్న మాటలో 3 వర్డ్స్ చేసుకోండి. చెప్పండి. సూడో సనాతన ధర్మాలు అన్నారు, అది విత్డ్రా చేయండి. మీరు సూడంటే మళ్ళేమా మిమ్మల్ని మేము జిహాదీలు అంటాం, మీరు భరిస్తారా? మిమ్మల్ని సూడాని ఎందుకన్నా? మీరు ఒకటి ఆశాసన ధర్మం అన్నది ఎక్కడా లేదు. మేము సనాతనీయం, కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం. సర్వే జన సుఖనోభవంతో అనుకుంటాం, లోక సంస్థ సుఖనోభవంతో అనుకుంటాం. ప్రపంచం మొత్తం మేము అన్నం పెట్టిన వాళ్ళం, ప్రపంచం మొత్తం బాగుండాలని మేము అనుకుంటా ఉంటాం. మీలాగా ఒక్క దేశం బాగుండాలి, మా మతమే బాగుండాలి, మిగతా వాళ్ళని చంపేయాలి, విగ్రహారాధనలు చంపేయాలని మేము ఎప్పుడు అనుకోలేదు. ఈరోజు 2 గంటల క్రితం నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి వెళ్తుంటే అతన్ని చావుగొట్టి చంపులు మూసారు. మీరు దాన్ని సమర్థిస్తారా? చెప్పండి. మీరు అన్నారు కదా సూడో సెక్యులర్లు, సూడో సనాతనవాదులని, మీరేదో మాట్లాడగలుగుతున్నారు? మీరు ఇంకొక విషయం వినండి. ఈ దేశాన్ని బలవంతాన మీ ఓటు బ్యాంకు కోసం 42వ అధికరణ ద్వారా సెక్యులర్ కంట్రీని, ప్రజాస్వామ్యంగా ఉన్న కంట్రీని సెక్యులర్ కింద మార్పించారు మీరు. అప్పటి వరకు మా దేశం సెక్యులర్ కంట్రీ కాదు. సెక్యులర్ అన్న పదం చొప్పించి ఈ విధంగా అన్ని రకాలుగా మీరు వాడుకుంటున్నారు ఈ దేశాన్ని. డబ్బు ఇచ్చేదేమో హిందువులు, వాడుకునేది మీరు. 2 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఏ గవర్నమెంట్ ఇస్తుంది మీకు? అంటే రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, మీ ఓటు బ్యాంక్ కోసం మీరు వాటికి ఓట్లు వేస్తారని చెప్పే ఉద్దేశంతో మీకు సంతృప్తీకరణ చేయటమా మేము ఇచ్చే డబ్బులు? ట్యాక్స్ పేయర్స్ అందరూ కట్టే డబ్బుల్ని మీలాంటి ఒక మతం కోసం చేయమంటారా? రాజ్యాంగంలో ఎక్కడా లేదండి. ఏ రాజ్యాంగంలో ఇప్పటి వరకు కూడా రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడ రాయలేదు ఒక వర్గానికి కానీ ఒక మతానికి కానీ ప్రత్యేక నిధులు కానీ ప్రత్యేక సౌకర్యాలు ప్రత్యేక వసతులు